అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనందరావు, ఎండి ఆయుర్వేద, సీనియర్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ, విజయనగరం, మహారాజా హాస్పిటల్. ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సామాన్య ప్రజానీకం ఇప్పటి రోజుల్లో ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక డిసీజు హైపర్ ఎసిడిటీ, యాసిడ్ గ్యాస్ట్రైటిస్. దీన్ని ఆయుర్వేదిక్లో అమ్లపిత్తం అంటారు. అమ్లపిత్తానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం ఏంటి? సమయానికి భోజనం చేయకపోవడం, రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండడం, తర్వాత తిన్న ఆహారం మళ్ళా తిన్న జీర్ణం కాకుండా మళ్ళీ తినడం, కారం, పులుపు, మసాలాలు ఇటువంటి ఎక్కువగా తీసుకోవటం, వేళ తప్పిన భోజనాలు చేయటం. అంటే 11-12 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయటం, మధ్యాహ్నం 3-4 భోజనం చేయడం, అర్ధరాత్రులు భోజనం చేయటం, మసాలా పదార్థాలు, బిర్యానీలు, నెక్స్ట్ పానీపూరీలు, నూడిల్స్, నెక్స్ట్ ఈ బర్గర్లని, పిజ్జాలని ఇటువంటి ఇర్రెగ్యులర్ డైట్స్ తీసుకోవడం, తర్వాత పరగడుపునే కాఫీ, టీలు తాగడం, ఇవి కాకుండా మానసిక ఒత్తిడి, వీటి వల్ల కూడా ఈ యొక్క అమ్లపిత్తం వస్తుందన్నమాట. ముఖ్యంగా వీటికి ఉండేటటువంటి సామాన్య లక్షణాలు ఏంటంటే లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది. అంటే ఆకలి వేయకపోవడం, పొట్టలో నొప్పి రావడం, ఏదో పొట్టంతా పీకినట్టు ఉండటం, గుండెలో మంటలాగా రావటం. ఏం జరుగుతుందంటే ఈ పొట్టలో సెక్రెట్ అయినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక్కోసారి పైకి ఎగదన్నుతుంది. పైకి ఎగదని ఇసోఫాజైటిస్కి దారితీస్తుంది. ఇసోఫాగస్ ఉంటుంది, ఆ ఇసోఫాగస్ ఒరుపుకి దారితీస్తుంది. ఇది కొంచెం ప్రాబ్లమేటిక్ వ్యవహారం. తర్వాత నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్, మంట ఒకటి ఉంటుంది, ఒక్కోసారి వాంతి వచ్చే విధంగా ఉంటుంది. తర్వాత ఇటువంటి వ్యక్తుల్లో కొంతమందికి ఈ యొక్క ఎండోస్కోపీ చేసి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్కసారి బయాప్సీ తీసిన యాసిడ్, ఆ యొక్క సెక్రిషన్స్ని మనం ఒకసారి సూక్ష్మదర్శనంతో ఆ టెస్టులు చేసేటప్పుడు H. పైలోరి కొంతమందికి పాజిటివ్ ఉంటుంది. దీనివల్ల కూడా ఈ యొక్క అమ్లపిత్తం, గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా కామన్గా జరిగేది ఏంటంటే ఈ పల్లెటూరులో చాలామంది ఏం చేస్తుంటారంటే ఉదయం అంతా వర్క్ చేయటం, ఈ లేబర్ వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ నొప్పులకు తట్టుకోలేక ఈ ఐబుప్రోఫెన్, ఐసోక్లోఫెనాక్ ఇటువంటి NSAIDs, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, అవి వేయటం వల్ల అది యూజువల్గా ఏంటి, ఏదో ఆహారం తిన్నాక వేయాలి, అది లిమిటెడ్గా ఒక 5 days 6 days అలా వేసి ఆపుతుండాలి. కొంతమంది ఇది బాగుంది కదా అని నిత్యం వాడుకోవటం, ఆ ట్యాబ్లెట్స్ కూడా టీతో తాగడం, కాఫీతో తాగడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ లేయర్ ఎరోజన్ అవుతుంది. అంటే ఒరిసిపోయి ఈ యొక్క గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయ్యి పేషెంట్ చాలా ఇబ్బందికి గురవుతుంటాడు. తర్వాత ఈ NSAIDs కూడా నిత్యం వాడడం వల్ల చాలా సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. సో డాక్టర్ సలహా లేకుండా NSAIDs ఇర్రెగ్యులర్గా వాడడం చాలా మంచి విషయం కాదు. నెక్స్ట్ ఇక ఇవి కాకుండా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం, ఆ తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ ఇర్రాషనల్గా డాక్టర్ సలహా లేకుండా చిన్న వాటికి జలుబు, కాస్త దగ్గు వచ్చిన వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ టు ద కౌంటర్ రకరకాల యాంటీబయాటిక్స్, ఈ యొక్క తర్వాత యాంటీ అలర్జిక్స్ ఇవి వేసేయటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సరే, ఇకన దీనికి ట్రీట్మెంట్ ఏమిటంటే ఆయుర్వేదిక్లో విరేచన కర్మ, మైల్డ్ వమనం కూడా చెప్పారు. ఆ వమనం ఎలా చేయాలి? ఎస్టిమధురం ఒకటి దొరుకుతుంది, అతిమధురం అని. దాన్ని ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫాంటమ్ కింద తయారు చేస్తారు. మరగబెట్టిన నీళ్ళలో కాస్త ఎస్టిమధు వేసి పొట్ట నిండా తాగించి కాస్త వామిటింగ్ చేయిస్తారు. అది ఒక పద్ధతి. యూజువల్గా విరేచనం చేస్తేనే బెటర్. ఎందుకంటే అప్పర్ గట్ అంతా ఖాళీ అవ్వాలంటే ఈ హరితికి, అంటే యూజువల్గా మనం కరక్కాయ చూర్ణాన్ని కాస్త ఒక చెంచా తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక గ్లాసు నీళ్ళలో కలిపేసి దానికే కాస్త చిటికెడు ఆముదం, ఒక పావు చెంచా ఆముదం కలిపి తీసుకుంటే చక్కగా విరేచన అయిపోతుంది. సో అప్పర్ గట్ మీద ఉన్నటువంటి ప్రెజర్ తగ్గి పొట్ట తేలికై కొంతవరకు ఈ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. నెక్స్ట్
తర్వాత ఈ యొక్క కొన్ని ఆహార విధానాలు మార్చుకోవడం వల్ల, కొన్ని యొక్క సమయానుకూలంగా తీసుకోవాల్సిన ఆహారాలు తీసుకోవడం వల్ల వీటిని మనం చాలా వరకు నివారించవచ్చు. ఇక ఆహారాల్లో యూజువల్గా తీసుకోవాల్సినవి ఏంటి? బార్లీ వాటర్ని బాగా మరగబెట్టి దానికి కాస్త తేనె, పంచదార చేర్చి తీసుకుంటే మంచిగా ఉపశమనం కలుగుతుంది. తర్వాత వేళ పట్టును భోంచేయాలి. ఖచ్చితంగా సమయం పాటించాలి. ఇంకా ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ ఆమ్లపిత్తం, అదే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడానికి కారణము కటు, ఆమ్ల, లవణ రస పదార్థాలని ఎక్కువ తినడం. ఇప్పుడు మన ఆహార పదార్థాల్లో మనం తీసుకునే వాటిలో షడ్రుచులు ఉంటాయి. అదేంటి? మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు. ఆయుర్వేద పరంగా ఏంటంటే మధుర, తిక్త, కషాయ రసాలు పిత్త శామకంగా ఉంటాయి. అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని కాస్త శమింపజేస్తాయి. కట్వ, ఆమ్ల, లవణాలు అంటే కటు కారము, ఆమ్లం అంటే పులుపు, లవణం ఉప్పు. ఈ యొక్క రసాలతో కూడినట్టు ఆహారాలు ఎక్కువ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హైపర్ అసిడిటీ ఎక్కువయ్యి పేషెంట్ని ఇబ్బందికి గురి చేసే పని ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఈ కట్లవామ్ల లవణ గుణాలకి సంబంధించిన ఆహార పదార్థాలు తక్కువగా జాగరూకతో తీసుకుంటే మంచిది. సరే, ఈ విధంగా వచ్చినటువంటి ఆమ్లపిత్తానికి ఆయుర్వేదిక్లో మంచి ఔషధాలు చెప్పబడ్డాయి. అవి ఏమిటంటే గుడూచి, అందరికీ తెలిసిందే, తిప్పతేగ. దాన్ని కాస్త వేప ఆకుల్ని మరియు పటోల అంటే చేదు పొట్ల ఆకుల్ని, ఈ మూడింటిని కషాయంగా కాచి దానిలో తేనె, గుడం, కొంచెం బెల్లము ఇటువంటి కలిపి తీసుకుంటే చక్కగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక మంచి మెడిసిన్ ఒకటి ఉంది. అది ఏమిటంటే బూడిద గుమ్మడికాయ, అందరికీ తెలిసిందే. ఆ బూడిద గుమ్మడికాయ యొక్క జ్యూస్ని తేనె కలిపి తీసుకుంటే చక్కగా గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ కాస్త నెమ్మదించి తనకి ఈ యొక్క ఉపశమనం కలిగే అవకాశం ఉంది పేషెంట్స్కి. నెక్స్ట్ త్రిఫలాలు అందరికీ తెలిసిందే. ఆమ్లకి, హరితికి, విభీతికి అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. వాటిని తీసుకొని అడ్డసరం దొరుకుతుంది. అడ్డసరాన్ని ఆకులను కాస్త ఎండబెట్టి వాటిని నెక్స్ట్ అతి మధురం అనే ఒక ప్లాంట్ దొరుకుతుంది. ఈ మూడింటిని కషాయంగా కాచి దానిలో తేనె, పంచదార కలిపి తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను ఒక ఫార్ములా చెప్తాను. ఇది మీరు అందరూ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. ధనియాలు ఒక 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, నెక్స్ట్ సోంపు 100 గ్రాములు, వాము 50 గ్రాములు. వీటిని దోరగా వేయించేసి అన్నిటిని కలిపి మిక్సీకి కొట్టించుకొని ఒక చోట ఉంచి రోజు రాత్రిపూట ఒక పెద్ద చెంచాడు అంటే మన టేబుల్ స్పూన్ని ఒక గ్లాసుడు చన్నీటిలో వేసి నానబెట్టి ఉంచాలి. దాన్ని శృత కషాయం అంటారు. తెల్లవారుజామున దాన్ని వడబోసి ఒక చెంచాడు బెల్లం కలిపి తీసుకుంటే మంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ఇర్రెగ్యులర్గా ఈ యొక్క ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ అంటే ఒమిప్రజోలు అండ్ ప్యాంటప్రజోలు ఇటువంటి వాడతారో అవి వాడకుండా వీటితోనే ఉపశమనం చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ యొక్క నేను చెప్పిన ఫార్ములా వాడుతూ ఆహార విధానాలు మార్చుకొని జాగ్రత్తగా సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం, వేళకి నిద్రపోవడం, ఆందోళన లేకపోవడం అవాయిడ్ చేయాలి. కాఫీలు, టీలు తీసుకోకుండా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్మోకింగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండ్ ఆల్సో ఆల్కహాల్. ఇవన్నీ అవాయిడ్ చేసి మనం చెప్పినటువంటి ఆహారాలు కానీ తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అటువంటి ఔషధం ఏంటంటే పిప్పలి చూర్ణం. మీకు అందరికీ తెలిసిందే, త్రికటకాలు ఉన్నాయి, శొంఠి, మిరియాలు, పిప్పలు. అందులో పిప్పలి తీసుకొని సమాన భాగం హరితికి చూర్ణం అంటే ఈ యొక్క కరక్కాయ చూర్ణం వేసి దాంట్లోనే సమాన భాగం గుడం అంటే బెల్లం అంటే పిప్పలి చూర్ణం 10 గ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ కరక్కాయ చూర్ణం, 10 గ్రామ్స్ బెల్లాన్ని చేసి దాన్ని ఒక ఉండల కింద చేసి 2 గ్రామ్స్ పిల్స్లా చేసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి చొప్పున చప్పరిస్తే చక్కగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య
పరిష్కారం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క క్లాసికల్ డ్రగ్స్ వచ్చేసరికి చాలా రకాల మందులు మన ఆచార్యులు ఈ యొక్క వైద్య ఋషులు చెప్పున్నారు. దాంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఔషధము అవిపత్తికర చూర్ణం. అవిపత్తికర చూర్ణము 60 గ్రామ్స్ ప్లస్ ఒక 5 గ్రామ్స్ శంఖభస్మాన్ని కలిపి దాన్ని ఉదయం 2 గ్రామ్స్ రాత్రి 2 గ్రామ్స్ చొప్పున మజ్జిగతో తీసుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. అది కాక నెక్స్ట్ ఇదే పిప్పలి చూర్ణాన్ని వేరేగా సపరేట్గా పిప్పలి చూర్ణం తీసుకొని తేనె ప్లస్ ఘృతం తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. కానీ తేనె ఘృతం సమాన క్వాంటిటీలో తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ తేనె తీసుకుంటే 2 స్పూన్లు ఘృతం తీసుకోవాలి. అలా చేసి వీటిని మిక్స్ చేసి తీసుకుంటే చక్కగా తగ్గుతుంది. తర్వాత ఇందుకాంతం ఘృతం అనేది ఒక ఔషధం. దాన్ని ఉదయాన్నే పరగడుపున ఒక 5 to 10 గ్రామ్స్ తలతల మరిగిన వేడి నీటిలో తీసుకొని టీ తాగిన విధంగా తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కామదుగారస్ అని ఒక మెడిసిన్ ఉంది. దాన్ని కూడా చక్కగా ఆయుర్వేద డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో తీసుకుంటే మంచి గుణం ఉంటుంది. తర్వాత లఘుశోత శేఖర రసం అని, క్రవ్యాది రసం అని, శతావరి ఘృతం అని, దాడిమాది ఘృతం అని, తర్వాత ప్రవాల పంచామృతం అనేది, తర్వాత ఎస్టిమధు చూర్ణం, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. తర్వాత సింపుల్ రెమెడీ అందరూ ఇంటి దగ్గర ఫాలో అవడానికి నేను ఒకటి చెప్తాను, అది చేసుకోవచ్చు. పులుపు లేని మజ్జిగ తీసుకొని దాంట్లో జీలకర్ర కాస్త ధనియాలు కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బటర్ మిల్క్ మజ్జిగని, పులుపు లేని మజ్జిగ నిత్యం అభ్యాసం కింద చేసుకోవాలి. తర్వాత అరటిపళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి అరటిపళ్ళు తేనె తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత చక్కటి కోకోనట్ వాటర్ వల్ల కూడా రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత తీసుకునే ఆహార పదార్థంలో తేలికపాటి ఆహారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైసు కాస్త పెసరపప్పు, ఈ రెండింటిని కలిపి మనం తేలిగ్గా పొలగంలాగా తీసుకొని సేవిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా ఆహార పదార్థాలని మన యొక్క అలవాట్లని నియంత్రించుకొని చెప్పినటువంటి ఔషధాలని విధానాలని పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. నమస్కారం.